దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఓ ఫర్ టుడే వాక్య ఛానల్ ప్రతిరోజు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైవ్ చర్చ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య జనాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ఈరోజు హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరంలో జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు హబక్కు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సంవత్సరాలు మా జీవితంలో దొర్లిపోతున్నప్పుడు, సంవత్సరం వెంబడి సంవత్సరం మా జీవితంలో జరిగిపోతున్నప్పుడు నీ కార్యాలు మా జీవితంలో నూతనపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగించడానికి ప్రభు సన్నిధిలో మనం ఎప్పటికప్పుడు అప్పగించుకోవాలి. అలా అప్పగించుకోవడానికి దేవుని చేత మలచబడే స్థితి మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉంటుంటాడు. అంటున్నాడు కదా, యెహోవా, సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియజేయము అని అంటున్నాడు. నీ కార్యం నాకు తెలియజేయ ప్రభువా, నీ కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా. సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు మనకి ఇస్తూ ఉండగా మరింత దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవునికి సమీపంగా బ్రతుకుతూ ఉండాలి. దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? దేవుని వాక్య పరిధిలో మనం బ్రతుకుతూ ఉన్నామా? లేకుంటే ఈ లోకపు స్థితి కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి రక్షించి మనల్ని నడిపిస్తున్నాడంటే ఆయన కార్యాలు మన జీవితంలో నూతనపరచాలని, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించాలని, తద్వారా ఆయన నామానికి మహిమకరంగా మనం ఉండాలని, మనం అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బ్రతకాలని దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం జరిగించడానికి దేవునికి అనుమతిస్తున్నామా? దేవుని చేత మలచబడుతున్నామా? అలా అయితే కనుక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో ప్రభువా, సంవత్సరాలు నా జీవితంలో జరిగిస్తుండగా నీ కార్యాలను నన్ను నూతనపరచు ప్రభువా, నీ స్వరూపులను నన్ను మార్చు ప్రభువా, మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా నేను జీవించడానికి సహాయం చేయ ప్రభువా. మీకు భిన్నమైనవి కానీ, మీకు ఆయాస్కరమైనవి కానీ నా జీవితంలో ఏది ఉంచదు ప్రభువా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతనో ఉంది. హబక్కు ప్రవక్త ప్రార్థిస్తున్నాడు కదా, యెహోవా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యాలు నూతనపరచు ప్రభువా అని అంటున్నాడు. నీ కార్యాలకు తెలియజేయ ప్రభువా అని అంటున్నాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. తద్వారా దేవునికి మరింత సమీపంగా జీవించి, ఆయనకు చేరుగా బ్రతికి, ఆయన చిత్తం మనం జరిగించి, ఆయన చిత్తానుసారంగా జీవించి మన జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చేటట్లుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు, అలా జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడతాడు. మనం అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటాం. ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు యుగయుగాలు, తరతరాలు ఆయనతో పాటు ఉండబోతున్నాం. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం కూడా ఆయన కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నప్పుడు చాలా బలమైన వారంగా మనం జీవిస్తాం. ఏ విషయంలో బలమైన వారంగా? ఆత్మీయ జీవితంలో చాలా బలంగా ఉంటాం. ఆయన స్వరూపంలో దినదినము మార్చబడుతూ ఉంటాం. ఆయనకు చేరువుగా జీవిస్తాం. తద్వారా
మన జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. అలా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేసి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, హబక్కుకు ప్రవర్తన చేసిన ప్రార్థన మేము కూడా చేస్తున్నాం ప్రభువా. సంవత్సరాలు జరుగుచుండగా ప్రభువా, మీ కార్యాలు మాకు తెలియజేయ ప్రభువా. మీ కార్యాలు మా జీవితంలో నూతనపరచండి ప్రభువా. నూతన అనుభవాలు కూడా నడిపించు ప్రభువా. ఏ ప్రాచీన స్థితి మా జీవితంలో ఉందో, ఏ ప్రాచీన స్థితి మా జీవితంలో వెలుబడి చేస్తుందో వాటన్నిటి నుంచి విడిపించి మీకు ఇష్టకరంగా, మీకు మహిమకరంగా, మీకు అంగీకారయోగ్యంగా ఈ లోకంలో బ్రతికి ప్రభువా మిమ్మల్ని మహిమపరిచేటట్లుగా సహాయం చేసి నడిపించినైనా. నన్ను వింటున్నా మా ప్రియుల జీవితాల్లో ప్రభువా, ఏ విషయంలో అయితే ప్రభువా బలహీనంగా ఉన్నారు ప్రభువా, ఏ విషయంలో వారు నైనాయగా ప్రభు మీ దృష్టికి అయోగ్యంగా ఉన్నారు ప్రభు, వాటన్నిటి నుంచి విడిపించి ప్రభువా మీ కార్యాలు వారి జీవితంలో నూతనపరచండి. మీ కార్యాలు తెలియపరచండి. తద్వారా వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. సంవత్సరాలు మీ జీవితంలో జరుగుతుండగా దేవుడు ఆయన కార్యాలు నూతనపరచడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఫ్రెండ్స్.